డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే బైబిల్లో ఆల్ఫా ఒమేగా అను పదాలు ఎందుకు రాయబడ్డాయో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆల్ఫా ఒమేగా అను పదాలకు అర్థం ఏమిటి? ఆల్ఫా ఒమేగా అంటే యేసుక్రీస్తేనా? పాత నిబంధనలో ఆల్ఫా ఒమేగా అను పదాలు ఎందుకు లేవు అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు గారు నేనే ఆల్ఫాయు ఒమేగాయు అని అనడం జరిగింది. అసలు ఆల్ఫా ఒమేగా అను పదాలు యేసుక్రీస్తు గారు ఎందుకు ఉపయోగించారు? అసలు ఆల్ఫా ఒమేగా అను పదాలు ఏ భాషకు సంబంధించినవి అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా ఆల్ఫా ఒమేగా గురించి బైబిల్లో ఎక్కడ వ్రాయబడ్డాయో మనం తెలుసుకుందాం. ప్రకటన 1:8 ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ లేఖనంలో స్వయంగా యేసుక్రీస్తు గారే ఆల్ఫాయు ఒమేగాయు నేనే అని అంటున్నారు. మరియు ఇక్కడ 3 కాలాల గురించి వ్రాయబడ్డాయి. 1 భూతకాలం. భూతకాలం అంటే జరిగిపోయిన కాలం. 2 వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే ప్రస్తుత జరుగుతున్న కాలం. 3 భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. ఈ 3 కాలాల్లో యేసుక్రీస్తు ఉండువాడు అని వ్రాయబడింది. అయితే అసలైన ఆల్ఫా ఒమేగా అను పదాలకు ఖచ్చితమైన అర్థాలు మనం వీడియో ముందుకు వెళ్ళే కొలది తెలుసుకుందాం. అలాగే 2వ లేఖనం చూద్దాం. ప్రకటన 21:6 నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునే ఉన్నవాడను. ఈ లేఖనంలో కూడా యేసుక్రీస్తు గారు స్వయంగా నేనే ఆల్ఫాయు ఒమేగాయు అని అన్నారు. ఆల్ఫా అంటే ఆది అని అర్థం, ఒమేగా అంటే అంతము అని అర్థం. ఈ పదాల యొక్క అసలైన పరమార్థం వీడియో ముందుకు వెళ్ళే కొలది మనం తెలుసుకుందాం. ఇప్పుడు 3వ లేఖనం చూద్దాం. ప్రకటన 22:13 నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునే ఉన్నాను. ఈ లేఖనంలో కూడా యేసుక్రీస్తు నేనే ఆల్ఫాయు ఒమేగాయు అని అన్నారు. ఆల్ఫా అంటే మొదటిది లేదా ఆది అని అర్థం. ఒమేగా అంటే కడపటిది లేదా అంతము అని అర్థం. ఇప్పటి వరకు చూపించిన ఈ 3 లేఖనాల్లో మాత్రమే ఆల్ఫా ఒమేగా అను పదాలు కనిపిస్తాయి. బైబిల్లో ఇంకెక్కడ ఇవి కనిపించవు. ఇప్పుడు ఈ ఆల్ఫా ఒమేగా పదాలు ఏ భాషకు సంబంధించినవో తెలుసుకుందాం. ఆల్ఫా ఒమేగా పదాలు గ్రీకు భాషకు సంబంధించినవి. గ్రీకు అక్షరమాలలో మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. అవి మీరు స్క్రీన్లో చూడవచ్చు. మొదటి అక్షరం ఆల్ఫా, 2వ అక్షరం బీటా, 3వ అక్షరం గామా, 4వ అక్షరం డెల్టా, 5 ఎప్సిలాన్, 6 జీటా, 7 ఈటా, 8 తేటా, 9 అయోటా, 10 కప్ప, 11 లాంబ్డా, 12 ము, 13 ను, 14 జీ, 15 ఓమిక్రాన్, 16 పై, 17 రో, 18 సిగ్మా, 19 టౌ, 20 అప్సిలాన్, 21 ఫై, 22 కై, 23 సై, 24 ఒమేగా. ఇప్పుడు ఈ 24 అక్షరాలలో మొదటిది ఆల్ఫా, ఆఖరిది ఒమేగా. అందుకే ఆల్ఫా అనేది 24 అక్షరాలలో మొదటిది కాబట్టి ఆది అని పిలువబడింది. అలాగే ఒమేగా అనేది 24 అక్షరాలలో ఆఖరిది కాబట్టి అంతము అని పిలువబడింది. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఆల్ఫా అంటే మొదటిది ఆది అని అర్థం, ఒమేగా అంటే ఆఖరిది లేదా కడపటిది అంతము అని అర్థం. మనకు కొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. అందుకే ఆల్ఫా ఒమేగా అను పదాలు గ్రీకు అక్షరాలను ఉపయోగించి వ్రాయడం జరిగింది. అయితే పాత నిబంధన మాత్రం హిబ్రూ భాషలో వ్రాయబడింది. అందుకే
పాత నిబంధనలో ఆల్ఫా ఒమేగా అను పదాలు కనిపించవు. అయితే పాత నిబంధనలో ఏం రాయబడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. యెషయా 44:6 నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అలాగే మరొక లేఖనం చూద్దాం. యెషయా 48:12 నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. ఈ రెండు లేఖనాల ప్రకారం నేను మొదటి వాడను కడపటి వాడను అని పాత నిబంధనలో వ్రాయబడింది. హిబ్రూ భాషలో మొదటి వాడు అంటే రిషోన్ అని పిలుస్తారు. అలాగే కడపటి వాడు అంటే ఆచరోన్ అని పిలుస్తారు. కానీ హిబ్రూ అక్షరమాలలో మొదటి అక్షరం ఆలెఫ్, ఆఖరి అక్షరం తావ్. అయితే పాత నిబంధనలో ఈ అక్షరమాలను ఉపయోగించకుండా అసలైన భావాలు వచ్చేలాగున మొదటివాడు కడపటివాడు అను పదాలు ఉపయోగించారు. ఏది ఏమైనా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రెండిటిలో కూడా ఆదియు అంతము లేదా మొదటివాడు కడపటివాడు అను పదాలు దేవుడు స్వయంగా అనడం జరిగింది. కావున హిబ్రూ భాష అయినా గ్రీకు భాష అయినా వాటి భావాలు ఒక్కటే. ఇప్పుడు యేసుక్రీస్తు ఆల్ఫా ఒమేగా లేదా ఆదియు అంతము లేదా మొదటివాడు కడపటివాడు అని ఎందుకు అన్నాడో తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఈ మాటలు అనడం ద్వారా నేను సమస్తానికి ముందు ఉన్నవాణ్ణి అని అంటున్నాడు. మరియు నాకంటే ముందు మరొక దేవుడు లేడు లేదా మరొక సృష్టి లేదని యేసుక్రీస్తు గారు అంటున్నారు. మరియు అంతిమంగా కూడా నేనే ఉంటాను మరియు నేనే సమస్తానికి అధికారం కలిగి ఉంటానని చెప్తున్నాడు. కావున యేసుక్రీస్తు ఆల్ఫా ఒమేగా అనడం ద్వారా నేను శాశ్వతమైన వాడిని, నిత్యము ఉన్నవాడిని, యుగయుగాలు నేనే దేవుణ్ణి అని మనకు తెలియజేస్తున్నాడు. అయితే కొంతమంది సృష్టిని చేశాక కాలం ప్రారంభం అయ్యింది కాబట్టి సృష్టి ప్రారంభంలో యేసుక్రీస్తు వచ్చాడు, సృష్టికి ముందు యేసుక్రీస్తు లేడని వితండవాదం చేస్తారు. వీరికి సమాధానం ఏమిటంటే ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఈ లేఖనం ప్రకారం సృష్టి ప్రారంభంలో అనగా ఆదిలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనే భూమ్యాకాశాలను సృష్టించాడు. హెబ్రీయులు 1:10-11 ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు ఆదిలో భూమిని ఆకాశాలను సృష్టించాడు. అంటే సృష్టి ప్రారంభంలో యేసుక్రీస్తు ఉన్నాడు. 1 కొరింథీ 8:6 మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఈ లేఖనం ప్రకారం సమస్త సృష్టి, మానవులు, భూమి, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, గెలక్సీలు, పాలపుంతలు సమస్తం యేసుక్రీస్తు ద్వారానే కలిగాయి. దీన్ని బట్టి చూస్తే సృష్టిని చేయకముందు యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన తర్వాతే సృష్టి వచ్చింది. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ లేఖనంలో వాక్యము అంటే యేసుక్రీస్తు. 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇక్కడ వాక్యము శరీరధారిగా రావడం అంటే యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చి మన మధ్య నివసించాడు అని అర్థం. కావున వాక్యము అంటే యేసుక్రీస్తు. ఇందులో ఆ వాక్యము దేవుడయుండెను అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు దేవుడని వ్రాయబడింది. దీని ప్రకారం ఆదియందు వాక్యముండెను అంటే ఆదిలో యేసుక్రీస్తు ఉన్నాడని అర్థం. అప్పటికి సృష్టి ఇంకా కలగలేదు. అంటే సృష్టి కలగకముందే దేవుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే సమస్తానికి ముందే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన కంటే ముందు ఏ దేవుడు కూడా లేడు. అందుకే నేనే ఆల్ఫా ఒమేగా లేదా నేనే ఆదియు అంతము లేదా నేనే మొదటి వాడను కడపటి వాడను అని యేసుక్రీస్తు గారు అన్నారు. ఈ మాట పలకడం ద్వారా నాకంటే ముందు ఎవరూ లేరు, నా తర్వాతే సమస్తం వచ్చాయి, ఆఖరికి కూడా నేనే ఉంటాను అనగా శాశ్వతమైన దేవుణ్ణి అని యేసుక్రీస్తు గారు మనకు తెలియజేస్తున్నారు. కొంతమంది ముందు తండ్రి ఆ తరువాత కుమారుడు వచ్చారు అంటారు. కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకమై ఉన్నారు.
త్రిత్వమై ఉన్నారు. ఎందుకంటే పాత నిబంధనలో నేను మొదటివాడును కడపటివాడును అని దేవుడు అన్నాడు. అలాగే ప్రకటన 1:18లో నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును అని యేసుక్రీస్తు గారు అన్నారు. కావున పాత నిబంధన చూసిన క్రొత్త నిబంధన చూసిన ఒక్కడే దేవుడు. ఆ దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అర్థం కాకపోతే త్రిత్వం గురించి 7 వీడియోలు చేశాను. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. కావున ఆల్ఫా ఒమేగా అంటే సృష్టికి ముందు సృష్టికి తర్వాత నేనే దేవుణ్ణని, మరియు నాకంటే ముందు ఎవరూ లేరని, ఆ తర్వాత కూడా ఎవరు ఉండరని, నేనే శాశ్వతమైన వాడిని అని యేసుక్రీస్తు గారు అంటున్నారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.